హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి ఓల్డ్ శారీస్ని ఇలా 4 క్లోత్ ధోతి పాయింట్లా కన్వర్ట్ చేయొచ్చు. ఇది ధోతి పాయింట్ స్టిచ్చింగ్ లాగానే, కాకపోతే దీని డబల్ కటింగ్ ఉంటుంది. సో ఫ్రంట్కి బ్యాక్కి ఇలా వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ పాయింట్ కటింగ్ అనేది 42 ఇంచెస్ వరకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లెయిన్ క్లాత్ అయితే సర్కిల్స్ ఇంకా నీట్గా కనిపించేవి. ఈ పాయింట్ కోసం ఒక శారీని ఇలా తీసుకొని అందులో పళ్ళుని సపరేట్ చేసేయండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనకు ఒక 4 మీటర్స్ కావాలి. ఈ 4 మీటర్స్ని ఇలా మెజర్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. నేను శారీని యూజ్ చేస్తున్నాను. మీరు క్లాత్ కొనుక్కొని స్టిచ్ చేసుకోవాలంటే ఒక 4 మీటర్స్ క్లాత్ని కొనుక్కోండి. 42 లెంత్ వరకు 4 మీటర్స్ అయితే సరిపోతుంది. 42 కంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా శారీలోని బార్డర్ని కూడా సపరేట్ చేశాను. ఇప్పుడు ఈ 4 మీటర్స్ని సమానంగా 2 ఫోల్డ్గా ఫోల్డ్ చేసి 2 మీటర్స్కి క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాకలా కట్ చేసుకున్న బార్డర్ వైపు మన వైపు ఓపెన్ అటువైపు, క్లోజ్ ఇటువైపు పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు కింద ఉన్న ఆ చిన్న బార్డర్ని కూడా కట్ చేస్తాం. అది కట్ చేయగా మిగిలిన ఈ క్లాత్ అనేది ఎంత ఉందో కొలుచుకోండి. నాకు ఒక 35 ఇంచెస్ వచ్చింది. సో ఇటువైపు కూడా 35 ఇంచెసే ఉండాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని కట్ చేసేయండి. ఆ బార్డర్ని, ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోండి. మీరు ఏ క్లాత్ తీసుకున్నా క్లాత్ అనేది అడ్డంగా ఎంత ఉంటే నిలువు కూడా అంతే ఉండాలి. ఇప్పుడు ఈ క్లాత్ శారీలో బార్డర్స్ రాకపోతే ఇది 44 ఇంచెస్ ఉంటుంది. సో పాయింట్ అప్ టు 42 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ సైడ్ మన రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, ఈ ఫోల్డ్ సైడ్ దగ్గర ఇక్కడ 4.5 ఇంచ్కి ఇటువైపు అండ్ ఇటువైపు మార్క్ చేయండి. ఈ 2 మార్కింగ్లని కలుపుతో లైన్ డ్రా చేయండి. సరిగ్గా 6.5 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు దీనికి ఈ చివరన ఓపెన్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 13 ఇంచెస్ తీసుకోండి. ఇది పిస్తా పొడవు అన్నమాట. ఈ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ చిన్నగా కర్వ్ గీయండి. ఇప్పుడు ఎలా గీసామో అలా కట్ చేసుకోండి. ఇది పిస్తా పొడవు. ఇది లెగ్కి కింద బాటమ్ దగ్గర వస్తుంది. ఇది లెగ్ లూజ్ అనమాట. ఇప్పుడు దీనికి ఈ లెగ్ లూజ్కి ఆపోజిట్లో ఉన్నదానికి చిన్న కట్ పెట్టుకోండి. ఈ పిస్తా పొడవు కట్ చేసిన దానికి ఆపోజిట్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా 2 ఇంచెస్కి ఇలా ఇటువైపు 2 ఇంచ్, అటువైపు 2 ఇంచ్ ఇలా చూపిస్తున్నట్టుగా మార్క్ చేసి ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా క్రాస్గా డ్రా చేయండి. ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ 2 చివర్లను ఇలా చూపిస్తున్నట్టుగా సమానంగా పెట్టుకోండి. పెట్టి ఈ మిడిల్ని సరిగ్గా పెట్టి చిన్న కట్ పెట్టండి. ఇక్కడ ఈ రెండింటిని సపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ క్లాత్ని ఇక్కడ ఈ క్రాస్ కట్ చేసిన దగ్గర నుంచి మిడిల్కి ఒక ఫ్రంట్కి వస్తుంది. ఈ మిడిల్ నుంచి ఇంకొక క్రాస్ వరకు ఇది బ్యాక్కి వస్తుంది ఒక లెగ్కి. సేమ్ ఇలాగే ఇంకొక పీస్ ఇంకొక లెగ్కి వస్తుంది. ఇప్పుడు బెల్ట్ పట్టీ కోసం ఇలా బార్డర్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి 22 ఇంచెస్కి. ఇలా 22 ఇంచెస్కి ఫోల్డ్ చేశాక అక్కడ మార్క్ చేసుకొని కట్ చేసేయండి. అంటే టోటల్ 44 లెంత్. ఇప్పుడు దీన్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకోండి. లెంత్ అనేది 33 ఇంచెస్ కాబట్టి కింద మనం ఇందాక కట్ చేసుకున్న ధోతి తయారీ 31 ఇంచెస్ వస్తుంది. పైన ఇది 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. 7 ఇంచ్ పట్టీ పెట్టుకుంటే మీకు 38 ఇంచెస్ హైట్లో ధోతి వస్తుంది. 2 ఇంచ్ కన్నా ఎంత ఎక్స్ట్రా తీసుకుంటామో అంత పిస్తా పొడవులో 13 ఇంచులు తగ్గించి అక్కడ మార్క్ చేసుకోండి. నార్మల్ పాయింట్కి పట్టీని ఎలా యాడ్ చేస్తామో అలా యాడ్ చేయాలి. మనకు కావాల్సిన బెల్ట్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి ఈవెన్గా. కాల్ దగ్గర పట్టీ కోసం ఈ క్లాత్ని యూజ్ చేస్తాం.
ఈ బెల్ట్ పట్టిని 22 ఇంచెస్కి సగానికి కట్ చేసుకోండి. ఒక్కొక్క పీసు 22 ఇంచెస్ ఉంటుంది. ఇలా చూపిస్తున్న విధంగా సగానికి కట్ చేసేయండి. ఇప్పుడు ఈ సగాన్ని ఇలా చూపిస్తున్న విధంగా హాఫ్కి సరిగ్గా ఫోల్డ్ చేయండి. ఇక్కడ చిన్న కట్ పెట్టండి. మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ కుట్టు మందం విడిచిపెట్టి ఫోల్డ్ చేయండి. ఇక్కడ మళ్ళీ 2 క్లాత్లకు కలిపి కట్ పెట్టండి. ఇలా పెడితే మిడిల్లో 3 కట్స్ వస్తాయి. ధోతి పైనకి కట్ చేసుకున్న 2 మీటర్స్లో ఒక 2 మీటర్స్ని దీనికి ఇలా అటాచ్ చేయాలి. 13 ఇంచెస్ పిస్తా పొడవు కట్ చేసుకున్న దగ్గర నుంచి ఈ కుట్టడం స్టార్ట్ చేయండి. 2 ఇంచ్కి మార్క్ చేసి క్రాస్గా కట్ చేసుకున్న ఆ మిడిల్ కట్ని ఈ ఫస్ట్ కట్కి ఇలా చూపిస్తున్నట్టుగా పిన్ చేయండి. తర్వాత కాల్ లూజ్కి ఆపోజిట్లో పెట్టుకున్న చిన్న కట్ని ఈ మిడిల్ కట్కి మ్యాచ్ చేయండి. మళ్ళీ ఇంకొక 2 ఇంచ్కి క్రాస్గా కట్ చేసుకున్న ఇంకొక కట్ వస్తుంది. దాన్ని ఈ థర్డ్ కట్కి మ్యాచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇలా పెట్టుకోండి. స్టార్టింగ్ ఇక్కడ ఒక కుట్టు మందం 1/2 ఇంచు స్ట్రైట్గా కుట్టి అక్కడ రబ్ చేయండి. అక్కడ నుంచి ప్లీట్ పెట్టడం స్టార్ట్ చేయండి. ప్లీట్స్ అనేది ఇలా ఆపోజిట్లోనే పెట్టాలి మిషన్ వైపు. స్టార్టింగ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద ప్లీట్స్ పెట్టుకోండి. ఎందుకంటే పిన్కి దీనికి మధ్యలో ఉన్న క్లాత్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఇంత పెద్దగా పెడితేనే క్లాత్ అనేది ఈవెన్గా అడ్జస్ట్ అవుతుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పిన్ పెట్టేయండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచ్ క్రాస్గా పెట్టాం కదా, దీన్ని ఇలా క్రాస్గా సమానంగా పెట్టుకొని ఇలా కుట్టేయండి. ఇప్పుడు పిన్ దాకా కుట్టిన తర్వాత పిన్ తీసేసి ఇప్పుడు ప్లీట్స్ని ఇటువైపు పెట్టండి. అంటే ఇందాకలు పెట్టిన దానికి ఆపోజిట్ మన వైపు ఇలా పెట్టి ఒక 2 ప్లీట్స్ని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇంకొక పిన్ ఉంటుంది కదా, అక్కడ నుండి పెట్టడం స్టార్ట్ చేయండి. అలా అయితే కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద ప్లీట్స్ని ఇలా పెట్టండి. ఈవెన్గా పెట్టుకోండి. పెట్టేటప్పుడు ఇలా కన్ఫ్యూజ్గా అనిపిస్తే మీరు క్లాత్ని కింద పరుచుకొని ఇలా ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకోండి. తర్వాత ఆ పిన్స్ తీసేస్తూ స్టిచ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నేను ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక పిన్ దాకా కుట్టండి. ఇప్పుడు ఇక్కడ ఈ పిన్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ సైడ్లో మిషన్ వైపు ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టేయండి. కట్కి ఒక సైడ్ పెట్టాక మళ్ళీ ఇంకొక సైడ్ ఆపోజిట్లో పెట్టాలి. మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొకటికి పెట్టాలి. ఇదే ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ కుట్టింది మాత్రం మిషన్ వైపు నుంచి కుట్టడమే స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ మన వైపు పెట్టి కుట్టామంటే కింద సర్కిల్స్ వస్తాయి కదా, అవి సరిగ్గా రావు. సో మిషన్ వైపు నుంచి స్టార్ట్ చేసి ఇలా కుడితే ఈవెన్గా వస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఆపోజిట్లో పెడితే ఒకవైపు మన వైపు పెట్టుకోవాలి. ఇలా కట్కి మధ్యలో ఆల్టర్నేటివ్గా ఇలా కుట్టేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ చివరన కూడా పిన్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెద్ద పెద్ద ప్లీట్స్ని మన వైపు పెట్టేయండి. ఇలా ఈవెన్గా పెట్టుకొని క్లాత్ని అడ్జస్ట్ చేయండి. ఈ పెట్టేటప్పుడు ఈ ప్లీట్స్ మధ్యలో గ్యాప్ 1/2 ఇంచ్ ఉంచాను. మీరు ఇలాగే నీట్గా సర్దుకోండి. తర్వాత ఇదంతా కదలకుండా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ప్లీట్స్ని చెక్ చేసుకోండి. ఇలా పెట్టి చూస్తే సర్కిల్స్ సరిగ్గా వస్తే ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు సీదా వైపు తిప్పి ఈ బెల్ట్ క్లాత్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పైనంగా అనుగుడు స్టిచ్ వేసుకోండి. ఇలా చివరి వరకు అనుగుడు స్టిచ్ వేయండి. ఈ అనుగుడు స్టిచ్ వేసేటప్పుడు కింద ధోతి క్లాత్ అనేది
ఈ పట్టీ మధ్యలో పడకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇది ఒక లెగ్కి ఒక సైడ్ ఫ్రంట్, ఒక సైడు బ్యాక్ వస్తుందన్నమాట. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు కింద లెగ్ దగ్గర ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి సాగుతుంది. సో ఫస్ట్ ఒకసారి లావ్ స్టిచ్ వేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లూజ్కి దీన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ లూజ్ నాకు సరిపోతుంది. సో క్లాత్ సీదాని కింద సీదా పైకి పెట్టుకోండి, అటాచ్ చేసే క్లాత్. అలాగే లెగ్ది కూడా మన వైపే సీదా పెట్టుకోండి. ఉల్టా అనేటివి 2 క్లాత్లకు కింది వైపు ఉండాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ వేసుకోండి. కింద ఈ పట్టీని నేను చాలా చిన్నగా అటాచ్ చేస్తున్నాను. మీరు దీన్ని కూడా ఒక 2 ఇంచ్ వరకు అటాచ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 ఇంచ్ వెడల్పులోనే అటాచ్ చేస్తున్నాను. మీరు 2 ఇంచ్ వెడల్పులో అటాచ్ చేసుకోవాలంటే దానికి డబల్ 4 ఇంచ్ వెడల్పులో పట్టీని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుంటే కింద పట్టీ అనేది ఇలా 1/2 ఇంచ్ వెడల్పులో వస్తుంది. ఇలా స్టిచ్ చేశాక ఒకసారి చెక్ చేసుకోండి, కాల్ లూజు సరిగ్గా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక లెగ్ను కూడా నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని సీదా పైన ఇలా ఇంకొకటి పెట్టేసి ఒక సైడుని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఈ పిస్తా పొడవు వరకు, పైన బెల్ట్ నుంచి పిస్తా పొడవు వరకు ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగు ఎండింగు ఖచ్చితంగా రబ్ చేయండి. ఇక్కడ ఈ పట్టీ జాయింట్ దగ్గర రబ్ చేయండి. అలాగే ఎండ్ కూడా రబ్ చేసి ఇంకొక స్టిచ్ని వేసుకోండి. ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి వేసుకోండి, అలా అయితే పోగులు పోకుండా ఉంటుంది. ఇలా ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేశాక ఇంకొక వైపు ఓపెన్ సైడ్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పట్టీ దగ్గర నుంచి ఇలా డబల్ ఫోల్డ్ చేయండి. పైన క్లాత్కి ఒక 1/2 ఇంచ్ కింది నుంచి స్టార్ట్ చేయండి, ఇలా నేను చూపిస్తున్నట్టు. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే పట్టీ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇలా 2 వైపులా కుట్టిన తర్వాత ఈ రెండింటిని ఈ కుట్టిన దగ్గర నుంచి అటాచ్ చేయండి. ఇలా పెట్టుకోండి, ఒకదానిపైన ఒకటి ఆపోజిట్లో, ఉల్టా వైపు పైకి సీదా లోపలికి. ఇలా మనం ఎక్కడి వరకు అయితే కుట్టామో అక్కడి నుంచి కిందికి అంటే పిస్తా పొడవు వైపు ఇలా సమానంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ని ఎడ్జ్కి వేసుకోండి. ఈ బెల్ట్ పట్టి పెద్దగా యాడ్ చేయాలనుకుంటే ఈ పిస్తా పొడవు అనేది తగ్గించుకొని కట్ చేసుకోవాలి. పైన ఈ పట్టీని ఇలా చూపిస్తున్నట్టుగా ఇందాకలా స్టిచ్ చేసుకున్న పట్టీ పైనే ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇలా కుట్టుకుంటే పైన పట్టీ అనేది 2 ఇంచ్ వెడల్పులో ఉంటుంది. ఇది 5 ఇంచ్ వెడల్పు కదా, 1/2 ఇంచు అవతల వైపు 1/2 ఇంచ్ ఈతల వైపు మార్చాము. ఎక్స్ట్రాగా ఉన్నది డబల్ ఫోల్డ్ అయ్యింది కాబట్టి 2 ఇంచు వెడల్పులో వస్తుంది. ఈ పట్టీని మనం ఎక్కువ పొడవు పెంచుకోవాలనుకుంటే మన నార్మల్ పాయింట్కి ఎలా కుట్టుకుంటామో అలా పైన స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది 1 ఇంచ్ వెడల్పులో. ఇప్పుడు ఇది హైట్ తక్కువే ఉంది కాబట్టి నేను అలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు కింద కాల్ లూజ్ని ఇలా చూపిస్తున్నట్టుగా కుట్టేయండి. పిస్తా పొడవు నుంచి స్టార్టింగ్ ఇటువైపు స్టిచ్ చేయండి, ఒక కాలు వైపు. ఇక్కడ రబ్ చేశాక మళ్ళీ ఆ మిడిల్ దగ్గర నుంచి ఇంకొక కాలు వైపు స్టిచ్ చేసుకోండి. ఇలా 2 వైపులా కుట్టిన తర్వాత ఎడ్జ్కు ఇంకొక స్టిచ్ని డబల్ స్టిచ్ని వేసుకోండి, అలా అయితే పోగులు పోకుండా ఉంటుంది. ఇలా డబల్ స్టిచ్ వేసుకొని రివర్స్ తీస్తే ధోతి అనేది రెడీ అవుతుంది. వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట.
ఈ పాయింట్ని అప్ టు 42 ఇంచెస్ వరకు పెంచుకోవచ్చు. పైన ఒక 7 ఇంచెస్ యాడ్ చేయొచ్చు, కింద ఒక 2 ఇంచెస్ యాడ్ చేయొచ్చు. ఇది 33 ఇంచెస్ పాయింట్.